గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇంకా కొడదాం. దేవుడి యొక్క నామాన్ని గణపడతాం. గట్టిగా చప్పట్లు కొడతాం అందరూ అందరూ అందరూ. దేవుడికి మహిమ కలుగుగా. మానవుడు దేవుని కంటే చిన్నవాడు. దేవుడు అందరికంటే పెద్ద పైన ఉన్నటువంటి వాడు. ఆయనకు మానవుని మీద కోపం వస్తే దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని మీద మానవునికి కోపం వస్తే మానవుడు ఏమి చేయలేడు. దేవుడిని ఏం చేస్తారా? ఎవరు అడిగారు? కానీ మనిషి దేవుని క్రింద ఉండాలనే ఉద్దేశం దేవునిది. దేవుని క్రింద అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలనేటటువంటి ఉద్దేశం దేవునిది. మనిషి మనం అయితే ఏం జరిగింది? దేవుని యొక్క ఆజ్ఞలను మీరి దేవుని కాదని ఈ లోకములో ఉన్నటువంటి ఆనందముతో ప్రజలందరూ మునిగిపోయేటప్పుడు దేవుడు మనుషులందరినీ కూడా జలప్రళయముతో ఆయన ముంచివేశాడు. అంటే ఆయన ఈ భూమి అంతటిని కూడా జలప్రళయముతో ముంచివేశాడు. అప్పుడు మనుషులందరూ కూడా చనిపోయారు, ఒక ఫ్యామిలీ తప్ప. ఇక భూలోకంలో మానవ జాతి అంటూ ఏది లేనే లేదు, ఇన్ని కోట్ల మంది ప్రజలు. అప్పుడు దేవుడు ఏమని ఆలోచించాడంటే, నా చేతులతో నేనే స్వయంగా మనిషిని నా రూపంలో నేను నిర్మించుకుని ఈ మనుషులను ఇలాగ మరలా నాశనం చేయటం నాకు ఇష్టం లేదు.